25 కిల్స్ చెయ్యి డైమండ్స్ ఇస్తాను అంట. ఓకే బ్రో 25 కిల్సే కదా, చీప్, వెరీ చీప్. 25 కిల్స్. రుకో ఐ విల్ షో 25 కిల్స్. 1 minute. అన్న కోబ్రా డాన్స్ని వేరే సర్వర్లో ఫ్రీగా ఇస్తున్నారు అన్న అంట. అవునా బ్రో? ఎవరైతే చూస్తున్నారో అందరూ కాస్త సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సబ్స్క్రైబ్ ఎందుకని అన్నిసార్లు అడుగుతానంటే, ఈరోజు కాకపోతే రేపన్నా సరే మీకు ఉపయోగపడే కాంటెంట్ ఏదన్నా నా ఛానల్లో వస్తే అది మీ లిస్ట్లో కనబడుద్ది అనే ఒక చిన్న నమ్మకం అంతే, దాని మించి ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావు, సబ్స్క్రైబర్లు పెంచడం వల్ల, బట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. యార్ మనకు కావాల్సిన గొడవే, ఈ ముందు గొడవ జరుగుతుంది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి. సావే బ్రో. సిగ్గు లేదురా, ఇప్పుడే కొట్టానని మళ్ళీ వస్తున్నాడు. ఆరు కిల్ అయినాయి, ఓపీ మజా ఆగా. నేను చాలా కష్టపడ్డా. 6 కిల్ అయినాయి. 20 కిల్ అంటే కష్టం అన్న, ఈ గేమ్లో అవ్వదన్నా. జోయ్ అజయ్ రామ్, ఆర్టీజీ ప్రిన్సెస్, ఆర్టీజీ సతీష్ అంట. యూ స్ట్రీమ్ స్నైపర్స్. ఇదిగోండి సోలో వర్సెస్ స్క్వాడ్ మున్నాపై కొట్టాడు. సతీష్ అంటే తెలుగు వాళ్ళు అనుకుంటా. ఓపీ అన్న, ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అన్న. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బ్రో. ఎంత ఓపీ గేమ్ ప్లాన్ నా. హీరోయిక్లో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్న బీరోస్ కేవలం మీకోసం రిస్క్ చేసి
నో కమెంట్స్. ఏమన్నా కొట్టావా అన్న, వారు ప్రో ప్లేయర్ అన్న. సారే ఇప్పుడు మాట్లాడు బేటా. ఈ ఎక్కువ అయ్యో కింద నుంచి వేరే వాళ్ళతో కొట్టిస్తావా బ్రో, మనుషులను పెట్టి? సిగ్గు ఉండాలి బ్రో. పైనుంచి మనుషులు వచ్చేస్తారు. ఇప్పుడు బుద్ధిగా చెప్పినట్టు మాటని చచ్చిపోరా అంటే అవే నా వెస్ట్ పోవాలి, నాకు కూడా అక్క నా వెస్ట్ పోగొట్టు. నా కొడక్క ఎవర్రా మీరు, కౌనేరేతు పాల్గొండదు అన్న. ఎవరికైతే గేమ్ ప్లే నచ్చిందో ప్లీజ్ అన్న డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ బ్రో. వాట్ ద హ్యాక్? మంచి హెల్మెట్ ఏం మాట్లాడుతున్నారా? హార్మోనే ఇదంతా ఒకటే టీం అయితే కనుక మెడికెట్లు కూడా లేవు బ్రో. ఐ హోప్ లోపలికి వెళ్ళి కూడా నేను లూట్ చేసే పరిస్థితిలో లేనన్నా. ఆఖరి పొట్టు వరకు పోరాడతా.
లాల్ అన్న సారీ అన్న 25 కిల్స్ బోయా అయితే అవ్వలేదు కానీ 20 కిల్స్ బోయా అయితే అయింది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండ్ అందరికీ గేమ్ ప్లే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి అన్న, ఇందాకడ ఎవరో నాకు అన్న ఇన్ని పలానా కిల్స్ చెయ్యి ఇంత మనీ వేస్తాను ఆర్ ఎల్స్ ఇవన్నీ అంటారు బ్రో. సో మీరు అవేమి సీరియస్గా తీసుకోకండి. అండ్ మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే బయట బెట్ మ్యాచెస్ ఆడుతున్నారంటన్న. సో బెట్ మ్యాచెస్ అసలు ఆడద్దు బ్రో. సో అవతల అపోనెంట్ ఎలా ఆడతాడు, వాడి ప్రొఫైల్ అవన్నీ చూసి తక్కువ అంచనా వేసేసి మీరు వెళ్ళి ఓకే రెచ్చిపోయి బెట్లు అయితే వేయకండి. నేను చూశాను చిన్న చిన్న అమౌంట్ బెట్స్ వేయట్లేదు వీళ్ళు. సో అది చేయటం చాలా తప్పు అన్న. మీరైతే చేయకండి. అవతల వాళ్ళు హ్యాక్ ఎక్కించుకొని ఆడేసి బెట్ మ్యాచెస్ గెలిచేసి మీరేమీ చేయలేక ప్రూవ్ చేయలేక సో ఏదేదో అని మళ్ళీ మీ ఫ్రెండ్తో ఆడిచ్చి మళ్ళీ ఓడిపోయి, సో ఇవన్నీ నేను చాలా చూసా బ్రో. ఓకే, సో ఎవరు కూడా అలా చేయకండి అన్న ఎట్టి పరిస్థితుల్లో. సో మీరు ఒకవేళ స్కిల్ఫుల్గా ఆడాలి అంటే గనక, ఓకే, మీరు ఒకవేళ స్కిల్ఫుల్గా ఆడాలి అనుకుంటే కనుక మేము ఎంబీజీ ఆర్మీ ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. ఓకేనా? సో అవి చూడండి, చూసి నేర్చుకోండి. అసలు కస్టమ్ రూమ్ ఎలా క్రియేట్ చేస్తారు, కస్టమ్ రూమ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ గ్లూ వాల్స్ ఎలా వస్తాయి, ఓకే, కస్టమ్ రూమ్లో ఎవరు ఎలా ఆడితే ఎలా గెలుస్తారు, క్లాస్ స్క్వాడ్ కస్టమ్ రూమ్స్ ఎలా ఆడాలి, వీటన్నిటి మీద కూడా వీడియోస్ జరుగుతాయి బ్రో. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి.